భారతదేశ సినీ రంగానికి అత్యంత ప్రతిష్టాత్మక గౌరవదాయకమైన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పలు విభాగాల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి మూవీ ఉత్తమ ప్రాంతీయ సినిమాగా ఎంపిక కావడంతో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి జాతీయ అవార్డు గ్రహీతలకు సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు టాలెంటెడ్ తెలుగు సినిమాలు ఈసారి 10కి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్, ఉత్తమ నటుడుగా విక్రాంత్ మాసే, షారుఖ్ ఖాన్, ఉత్తమ నటీమణిగా రాణి ముఖర్జీ, ఉత్తమ దర్శకుడిగా సుదీప్తో సేన్ కు అవార్డులు వరించాయి. ఇక తెలుగులో ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి, ఉత్తమ ఏవిజిసి చిత్రంగా హనుమాన్, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సాయి రాజేష్ కు, ఉత్తమ బాల నటిగా సుకృతి బండిరెడ్డి, ఉత్తమ యాక్షన్ దర్శకత్వం కోసం నందు పృథ్వీకి, ఉత్తమ గీత రచయితగా కాసర్ల శ్యామ్ కు అవార్డులు వచ్చాయి. అలాగే మరాఠీలో విడుదలై సంచలనం సృష్టించిన నాల్ సినిమా ఉత్తమ బాలల చిత్రంగా నిలిచింది. అలాగే ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ, బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో లిటిల్ వింగ్స్, బెస్ట్ ఎడిటింగ్ గా మూవింగ్ ఫోకస్, బెస్ట్ సౌండ్ డిజైనింగ్ గా దుందగిరి కేఫుల్, బెస్ట్ బయోగ్రాఫికల్ ఫిలిం గా మా బావు మా గావ్ ఒడిశాకు చెందిన సినిమాలకు దక్కాయి.